హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను న్యూగా లాంచ్ అయిన 2022 మోడల్ ది ఆల్ న్యూ హీరో కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రీమ్ 160R బైక్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అదేవిధంగా దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసి మీరు కూడా మన యొక్క యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కీప్ వాచింగ్. మన దగ్గర ది ఆల్ న్యూ 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రీమ్ 160R బైక్ అయితే ఉంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నవి ఒక్కొక్కటిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన దగ్గర ఉన్నది మాత్రం హీరో కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రీమ్ స్టెల్త్ ఎడిషన్ అయితే మన దగ్గర ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఎక్స్ట్రీమ్ 160R యొక్క లుకింగ్ చూస్తుంటే మనకి అగ్రెసివ్గా, అదేవిధంగా స్పోర్టీగా, బల్కీగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్ షేప్డ్ హీరో కంపెనీకి సంబంధించిన 3D షేప్ లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ సెక్షన్లో. అదేవిధంగా మనకి ట్యాంక్ పైన చూసుకున్నట్లయితే గనక ఎక్స్ట్రీమ్ 160R అనే డిజైన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా రియర్ సెక్షన్ చూసుకుంటే ఇక్కడ 160R అనే బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ వేయడం జరిగింది. సో టోటల్గా ఈ బైక్ని మనం చూసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్గా, అదేవిధంగా గ్రాఫిక్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఈ బైక్ యొక్క ట్యాంక్ పక్కన మనకు 3D షేప్డ్ ఎక్స్ట్రీమ్ స్టెల్త్ ఎడిషన్ అనేది బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ తో పాటు అదేవిధంగా మనకి మ్యాటీ కలర్, అదేవిధంగా గ్లాసీ బ్లాక్ అయితే 2 డిఫరెన్స్ వేరియేషన్ కలర్స్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి బైక్ అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా స్ట్రీట్ ఫైటర్ బైక్స్ అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఈ బైక్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. మనకి ఫ్రంట్లో చూసుకున్నట్లయితే LED హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనితో పాటుగా ఇక్కడ డిజైన్ కూడా మనకి స్ట్రీట్ ఫైటర్స్ బైక్స్ అయితే ఏ విధంగా ఉంటాయో అటువంటి రోబోటిక్ టైప్ డిజైన్ అయితే మనకి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ పోర్షన్ లో చూసుకున్నట్లయితే ఒక నేకెడ్ బైక్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ లుక్ అయితే అదే విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది హీరో కంపెనీ వారు. ఫ్రంట్ పోర్షన్ లో మనకి టోటల్ గా LED హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు డిఆర్ఎల్స్ కూడా మనకి LED హెడ్ ల్యాంప్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు డిఆర్ఎల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నట్టయితే మీకు 2 పైలట్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. టోటల్గా బైక్ యొక్క హెడ్ ల్యాంప్ మొత్తం మనకి LED తోటే వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో టర్న్ ఇండికేటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి LED టైప్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. సో నైట్ టైం విజిబిలిటీ కూడా LED లైట్స్ అనేవి హాలోజన్తో పోల్చుకుంటే మనకి చాలా బాగుంటాయి. అదేవిధంగా సస్పెన్షన్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 37mm డయామీటర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీ ఫ్రిక్షన్ బుష్ అనేది యూజ్ చేశారు. సో ఈ యాంటీ ఫ్రిక్షన్ బుష్ వల్ల యూజ్ ఏంటంటే సపోజ్ మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేవి బాగు చేయించుకున్నట్లయితే వాడు ఒక్కొక్కసారి ఏమంటాడంటే, బ్రదర్ మీ యొక్క టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ పైన ఘాట్లు అదేవిధంగా గాడులు పడ్డం అయితే జరిగాయి. సో అటువంటి డ్యామేజెస్ అనేవి లేకుండా ఈ యాంటీ ఫ్రిక్షన్ బుష్ అనేది మనకి ఈ బైక్లో అయితే అడ్వాంటేజ్. సో అది కూడా మనకి మంచి ఫీచర్ అనే చెప్పవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ టైర్స్ యొక్క సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ది ఆల్ న్యూ ఎక్స్ట్రీమ్ 160R బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీనిలో సింగిల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ సింగిల్ ఛానల్ ABS వల్ల యూజ్ ఏంటంటే మనం బ్రేకింగ్ అనేది ప్రెస్ చేసినప్పుడు వీల్ అనేది లాక్ అయిపోకుండా మనకి సెక్యూర్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఫ్రంట్ సెక్షన్ బ్రేకింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి 276mm పెటల్ డిస్క్తో అయితే లభిస్తుంది. ఈ పెటల్ డిస్క్ వల్ల యూజ్ ఏంటంటే బ్రేకింగ్లో జనరేట్ అయిన హీట్ అనేది త్వరగా డిసిపేట్ అయిపోతుంది. ఇంకా దీనిలో కూడా ABS అనేది సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఇచ్చారు. సో ఈ వేరియంట్లో మనకి సింగిల్ డిస్క్ అదేవిధంగా డ్యూయల్ డిస్క్ బైక్స్ అయితే కూడా లభిస్తున్నాయి. అదేవిధంగా సింగిల్ డిస్క్ వేరియంట్లో బ్యాక్ సైడ్ మనకి
డిస్క్ అనేది ఉండదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అది కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది. డిస్క్ కాకుండా మనకి సింగిల్ డిస్క్ వేరియంట్లో అయితే. ఇంకా టైర్స్ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సైడ్లో ఈ బైక్లో మనకి MRF జాపర్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సెక్షన్లో మనకి 100/80 17" alloy wheelsతో అయితే ఈ టైర్స్ అనేవి లభిస్తున్నాయి. ఇవి ట్యూబ్లెస్ టైర్స్. ఇంకా దీని యొక్క రిమ్ పక్కన మనకి రెడ్ కలర్ స్ట్రైప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా alloy wheels కూడా మనకి మ్యాటీ కలర్ బ్లాక్ టైప్ alloy wheels అయితే లభిస్తున్నాయి. ఇవి కూడా మనకి చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సెక్షన్లో మనకు టైర్స్, అదేవిధంగా సస్పెన్షన్, అదేవిధంగా బ్రేక్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ సెక్షన్స్ టైర్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి 130/70 రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రేడియల్ టైర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కార్నరింగ్లో, అదేవిధంగా వెట్ కండిషన్స్లో, అదేవిధంగా మనకి ఇసుక కట్ట ఉంటుంది చూడండి, అటువంటి ఏరియాస్లో మనకి వీలైతే స్లిప్ అవ్వకుండా మంచి గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది రేడియల్ టైర్. సో ఈ 160Rలో రేడియల్ టైర్ ఇవ్వడం అనేది చాలా బెటర్ అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 220 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మిషన్ క్యాలిపర్స్తో. ఈ క్యాలిపర్స్ కూడా మనకి బాగానే వర్క్ చేస్తాయి. ఇంకా alloy wheels చూసుకున్నట్లయితే కనుక దీనిలో మనకి 17" సేమ్ alloy wheels అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఎండ్లో ఏది ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా alloy wheels అయ్యే ఇచ్చారు. ఇంకా రెడ్ కలర్ స్ట్రిప్ కూడా బ్యాక్ సైడ్ లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. సస్పెన్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో మనకి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనం 7 steps వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది రైడర్ బట్టి, అదే విధంగా వారు డ్రైవ్ చేసే రోడ్స్ బట్టి దాని యొక్క సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది మనం 7 steps వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి షార్ట్ టైప్, అదే విధంగా అట్రాక్టివ్ ఎగ్జాస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనిపైన మనకి క్లాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్గా, అదే విధంగా స్పోర్టీగా కనిపిస్తుంది. 160R బైక్ యొక్క బ్యాక్ సైడ్ లైటింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుల్ LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది స్లిమ్గా మరియు స్లీక్గా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LED అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఈ బైక్ అన్నది LED ప్యాకేజ్తో వస్తుంది. అంతేకాకుండా దీనిలో హజార్డ్ లైట్స్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హజార్డ్ లైట్స్ ఫీచర్స్ అన్నది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మన బైక్ అన్నది హైవే పక్కన పార్క్ చేసినప్పుడు, అదే విధంగా ఫ్యూయల్ అనేది ఫిల్ చేస్తున్నప్పుడు, రోడ్ సైడ్ మన బైక్ అనేది పార్క్ చేసినప్పుడు కూడా మనకి ఇది సేఫ్టీగా, అదే విధంగా సెక్యూర్గా ఉంచుతుంది. అంతేకాకుండా మన బైక్ అన్నది యాక్సిడెంట్కి కట్ట గురవినప్పుడు కూడా ఈ హజార్డ్ లైట్స్ అనేవి మనకి సేఫ్టీ ఫీచర్ కింద యూజ్ అవుతాయి. ఆల్ న్యూ 2022 మోడల్ ఎక్స్ట్రీమ్ 160R యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. ఈ ఇంజన్ 163cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్తో అయితే మనకు వస్తుంది. అంటే ఈ ఇంజన్ అనేది ఎయిర్ ద్వారా కూల్ అవుతుంది. అంతేకాకుండా దీని యొక్క ఫ్యూయల్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామ్డ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా ఫ్యూయల్ అనేది మనకి వేస్ట్ అవ్వదు, కంప్లీట్గా బర్న్ అవ్వి మంచి ఫ్యూయల్ ఎకానమీ అనేది మనకి లభిస్తుంది. ఈ ఇంజన్ 8500 RPM దగ్గర 15.2 PS పవర్ని, అదే విధంగా 6500 RPM దగ్గర 14 Nm దీని యొక్క మ్యాక్సిమం టార్క్ని జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అంటే దీనిలో 5 గేర్స్ అయితే మనకి ఉంటాయి. దీనిని ఆపరేట్ చేయడానికి మనకి టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు టో షిఫ్టర్ ఉన్న బైక్స్ అయితే గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు షూ వేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ బైక్లో మనకి కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వస్తున్న బైక్లో కిక్ రాడ్ అనేవి ఎలిమినేట్ చేస్తున్నారు, కానీ దీనికి కిక్ రాడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇది సెల్ఫ్ స్టార్ట్ కూడా అవుతుంది. దీని ద్వారా యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మన బైక్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుందో మనం కిక్ స్టార్ట్ యూజ్ చేసి మన బైక్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి ఫీచర్ అనే తెలుస్తుంది. ఎక్స్ట్రీమ్ 160R బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్. ఈ బైక్ యొక్క మైలేజ్ మీరు 50 నుంచి అదే విధంగా 55 km/లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆల్ న్యూ ఎక్స్ట్రీమ్ 2022 మోడల్ 160R బైక్ యొక్క సీట్ హైట్ 790 mm. ఈ బైక్ అన్నది షార్ట్ రైడర్స్కి, అదే విధంగా లాంగ్ రైడర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు సీట్ యొక్క పొజిషన్ చూసుకుంటే
మనకి అప్రైట్ సీటింగ్ పొజిషన్ అనేది ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ట్యాంక్ పక్కన గ్రూవ్ అనేది ఉంది. సో మన యొక్క ఫుట్ అనేది చాలా కంఫర్ట్గా అయితే మనకి ఇక్కడ సీటింగ్ అవి ఉంటుంది. యొక్క వెయిట్ 139.5 kg. అదేవిధంగా ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm ఉంటుంది. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇండియన్ రోడ్స్కి ఆధారంగా చేసుకుని ఈ బైక్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీనిలో మనకి సింగిల్ పీస్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి స్పేస్ చూసుకున్నట్లయితే రైడర్కి చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క కుషనింగ్ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ హంప్ టైప్లో వచ్చి సీట్ అయితే ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. చాలామంది దీనికి గ్రాబ్ రైల్ ఇవ్వలేదు అనుకుంటారు, కానీ గ్రాబ్ రైల్ అనేది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారుగా స్క్రీన్లో ఇక్కడైతే మనకి గ్రాబ్ రైల్ ఉంటుంది. స్విచ్చెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా హజార్డ్ లైట్ స్విచ్చెస్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో హార్న్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని యొక్క హార్న్ అనేది సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఫ్రెండ్స్, రైట్ సైడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కిల్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంటిగ్రేటెడ్ కిల్ స్విచ్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, దీనిలో మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీనిలో మనకి ఫుల్ డిజిటల్ ఎల్సిడి టైప్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి ఆర్పిఎం ఇండికేటర్ ఉంది, అదేవిధంగా స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఇచ్చారు, అదేవిధంగా ఫ్యూయల్ ఎకానమీ సింబల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా దీనిలో ఓడోమీటర్ ఉంది. మెయిన్గా దీనిలో ఫీచర్ ఏంటంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 160cc గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవ్వడం అనేది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా దీని యొక్క బ్రైట్నెస్ కూడా మనకు తగిన విధంగా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ బైక్ సంబంధించి. దీనిలో ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, అదేవిధంగా ఫ్యూయల్ ఎకానమీ, లో ఫ్యూయల్ ఇండికేటర్ అయితే మనకి ఇచ్చారు. సో ఇటువంటి ఫీచర్స్ ఎన్నో కలిగి ఉన్నాయి దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఇందులో మనకు చాలా సెన్సార్స్ అయితే యూజ్ చేశారని హీరో కంపెనీ చెబుతుంది. దానినే ఎక్సెన్స్ టెక్నాలజీ అని కూడా అంటారు. దీనిలో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో సైడ్ స్టాండ్ అనేది ఓపెన్లో ఉన్నప్పుడు మన బైక్ అనేది స్టార్ట్ అవ్వి కొంచెం సేపు ఉన్నాక ఆగిపోతుంది. అంతేకాకుండా దీనిలో గ్లైడ్ త్రూ టెక్నాలజీ ఉంది. సో గ్లైడ్ త్రూ టెక్నాలజీ దీనినే ఆటో సైడ్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఇదేంటంటే మన బైక్ అనేది ఫస్ట్ గేర్లో కానీ లేదంటే సెకండ్ గేర్లో కానీ కేవలం యాక్సలరేటర్ అనేది ఇవ్వకుండానే క్లచ్ మాత్రమే రిలీజ్ చేస్తే బైక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మ్యాక్సిమం 15 ఆర్ సమ్ తక్కువ స్పీడ్లోనే అయితే ఈ బైక్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. దీనిని మనం ట్రాఫిక్లో అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. ది ఆల్ న్యూ 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రీమ్ 160R యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బైక్ మనకి 4 వేరియంట్స్తో లభిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఈ బైక్ రివ్యూకి నాకు హెల్ప్ చేసిన శ్రీ సీతారామ ఆటోమొబైల్స్ వారి యొక్క నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ అన్ని హీరో బైక్స్ యొక్క ప్రైజెస్ అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అది మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే 125cc నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నారో, అదేవిధంగా 150cc నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నారో, అదేవిధంగా మంచి ఫీచర్స్ కలిగిన, అదేవిధంగా ఏబిఎస్ ఫుల్ ఎల్ఈడి సిస్టమ్, అంతేకాకుండా గేర్ పొజిషన్ ఇండికేటర్ 160cc మంచి గుడ్ లుకింగ్ బైక్, అదేవిధంగా సిటీలో కట తిరగడానికి మంచి మైలేజ్, అదేవిధంగా మంచి అట్రాక్టివ్ బైక్ కొనాలి అనుకునే వారికి ఒకసారి ది ఆల్ న్యూ ఎక్స్ట్రీమ్ 160Rని కన్సిడర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ముందు ఇంకా రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.